పవన్ వెళ్తాను అప్డేట్స్ అందించేందుకు పవన్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లెట్ మీ గో టు పవన్ వన్స్. పవన్ టీ హబ్ దగ్గర ఎటువంటి జోష్ ఉంది? అండ్ ఫస్ట్లీ లెట్ మీ విష్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ పవన్. అండ్ అక్కడ ఎలా ఉంది జోష్? హ్యాపీ న్యూ ఇయర్ సచిన్ అండ్ హ్యాపీ ఆర్టీవీ ప్రేక్షకులందరూ కూడా. సో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి న్యూ ఇయర్ సెలబ్రేషన్ కూడా. సో కొంతమంది మాట్లాడుతూ వారేం చెప్తా ఉన్నారు. వాట్ యు సే హ్యాపీ న్యూ ఇయర్? హ్యాపీ న్యూ ఇయర్. మే గాడ్ బ్లెస్ యు. మే యు గెట్ ద బెస్ట్ రీడింగ్ ఆఫ్ దిస్ ఇయర్. గాడ్ లవ్స్ యు. హ్యాపీ న్యూ ఇయర్ 2026. సో ప్రతి ఒక్కరు కూడా న్యూ ఇయర్ కోసం ఎదురు చూస్తారు. వారి మాటలను విందాం. జస్ట్ సే హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి ఒక్కరు కూడా న్యూ ఇయర్ వేడుకల కోసం సిద్ధంగా ఉన్నారు. మొత్తం కూడా ప్రతి నూతన సంవత్సరం వేడుకల్ని అంగరంగ వైభవంగా జరిపించుకుంటున్నారు. చూస్తున్న ఆర్టీ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వారి మాటలను వింటే మరి వారేమంటా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో చెప్పండి ఒక్కసారిగా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ 2026. హైదరాబాద్ వి రాక్. ఎలా ఉండబోతుంది న్యూ ఇయర్ 2026? మీ ప్లాన్స్ ఏంటి? డెఫినెట్ గా ఆల్రైట్ ఒక్కసారి ఎన్నో ప్రయత్నించండి. విజయవాడ వెళ్తాం. విజయవాడ నుంచి సిపి సెలబ్రేషన్స్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అక్కడ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఒకసారి ఆ లైవ్ చూద్దాం. విజువల్స్ మీరు చూడొచ్చు. అఫ్ కోర్స్ ఒక్కసారి వాళ్ళ గురించి మాట్లాడుకునే ప్రయత్నించాలి. ఎందుకంటే ఈరోజు మనమంతా కూడా ఎంత సేఫ్గా సెక్యూర్గా ఉన్నామంటే కనుక పోలీసులు వాళ్ళ విధులు నిర్వర్తిస్తూనే మనని కాపాడుతున్న వాళ్ళ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. సో లెట్ మీ విష్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ ఎంటైర్ ఇండియా, మన రక్షణ బలాల, మన భద్రతా బలకాలకి, మన రక్షణ బలగాలకి, మన సెక్యూరిటీ ఫోర్సెస్కి అందరికీ కూడా వి విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ ఇయర్ మీకు ఇంకా బలం చేకూరాలని, అండ్ మన బలగాలకి మరింత శక్తి రావాలని, అండ్ శత్రువులను చీల్చే చెండాడేలా మనం ఇంకా బలం పుంజుకొని కోరుకుంటూ ఒక్కసారి సిపి మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆ లైవ్ చూద్దాం. విజయవాడ సిపి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఓకే విజయవాడ నగర వాసులకి 2020 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనమందరం ఈరోజు ఈ వేడుకని చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకోవాలని చెప్పేసి నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. పోలీస్ శాఖ ప్రజల సేవలో మరింత మెరుగైన సేవలు అందిస్తూ ముందుకెళ్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాము. ఈరోజు రాత్రి కొంత మద్యం సేవించి ఉంటారు. సో డ్రైవ్ చేసేటప్పుడు దయచేసి డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు. ఎవరైతే డ్రింక్ చేయని వాళ్ళు ఉంటారో వారే డ్రైవ్ చేయండి. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ అనివ్వద్దు. కొద్దిగా ఈరోజు రేపు కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనము నూతన సంవత్సరంలో ప్రవేశించిన మరుక్షణం మన ఇంట్లో ఒక విషాదం జరగకూడదు అనేదే మా అభిలాష. అందుకే పోలీస్ చెక్కింగ్స్ కూడా అన్ని దగ్గరలో ఉన్నాయి. దాదాపు 37 ప్లేసెస్లో పోలీస్ చెక్కింగ్స్ ఉన్నాయి. దయచేసి పోలీసు వారితో సహకరించి మీరందరూ కూడా సురక్షితంగా ఇళ్లకు చేరుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరియు మీడియా మిత్రులందరికీ కూడా మాకు లాస్ట్ 1 ఇయర్ మాతో వెన్నంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రజలకి సేవలు అందించడంలో మీరు కూడా కీలక పాత్ర పోషించారు. కాబట్టి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సర సందర్భంగా ఈ ఏపీకే ఫైల్స్ అయి పంపిస్తున్నారని కొంత కొన్ని దగ్గరలో కూడా 1 or 2 కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఏపీకే ఫైల్స్ ఏపీకే లింక్స్ని ప్రెస్ చేయడం వల్ల, అదేవిధంగా మాల్వేర్ లింక్స్ని ప్రెస్ చేయడం వల్ల కొంత సైబర్ నేరగాళ్ళు మోటివేస్తున్నారు. సో దాని మీద కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. తెలిసిన నెంబర్ నుంచి వచ్చిన విషెస్ని దయచేసి మీరు స్వీకరించండి. సో వాటిని క్లిక్ చేయండి. అది తప్పనిచ్చి ముఖ్యంగా ఏపీకే ఫైల్స్, మాల్వేర్ ఫైల్స్ని దయచేసి ముట్టుకోవద్దు. సైబర్ క్రైమ్ మీద మనందరం కూడా 2026 యాంగర్ ఇష్యూస్ తగ్గించుకోవాలి. ఫస్ట్ వన్ సెల్ఫ్ కంట్రోల్. మనీ సేవ్ చేయాలి. మనీ సేవ్ చేసి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? ట్రిప్స్కి వెళ్ళాలి. మా హస్బెండ్ ఎక్కడికైతే అక్కడికి. ఎలా ఉంది మరి ఈ న్యూ ఇయర్ ఎలా జరుపుకోబోతాను? ఆల్ గుడ్ ఫర్ నో, ఆల్ గుడ్. సేమ్ యాజ్ యూజువల్ బ్రో. మ్యాక్సిమం
మ్యాక్సిమం స్పెండ్ చేయాలి ట్రిప్స్కి, అంతే. మ్యాక్సిమం ఇంకేం లేవు, నో గోల్. హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. హ్యాపీ న్యూ ఇయర్ అనే పదాన్ని ప్రతి ఒక్కరు కూడా పంచుకుంటూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వారి అనుభవాల్ని పంచుకుంటూ ఉన్నారు. మరి